ఎన్నికల సందర్భంగా ఇలాంటి సభలు ఎవరు పెట్టారా అంటే పార్టీ సపోర్టర్స్, పార్టీ వాళ్ళు పెట్టున్నారు. ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏమేంటంటే, మేము అలాని పార్టీకి ఓటేయమని చెప్పడానికి రాలే ఇక్కడికి, అట్లాగే మాకెక్కడన్నా ఓటేయమని చెప్పని అడగడానికి రాలేదు. మా అంతరం మేమే కొంతమంది ప్రొఫెసర్లని, కొంతమంది డాక్టర్లని, నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని, మాతో పాటు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చంద్ర కుమార్ గారు, కొంతమంది సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు ఉన్నారు. అందరం తలాయింత డబ్బేసుకొని ఈ బస్ వేసుకొని ఎర్ర టెండలో తిరుగుతున్నాం రాష్ట్రం అంతా కూడా. మాతో పాటు ప్రొఫెసర్ పద్మజ మేడం ఉంది, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ. సో ప్రొఫెసర్ లక్ష్మణ గారు, ఇదంతా ఎందుకు వస్తున్నాం మేము? మాకేంటి స్వార్థం అంటే ఏమీ లేదు. మేము బాగానే అనుభవించాము, రకరకాల పోస్టులు చేశాము, మా లైఫ్ సర్వీసెస్ కావాల్సినంత ఇచ్చాము. కానీ మా కళ్ళ ముందు కొన్ని అన్యాయాలు జరుగుతున్నవి. సో గత ఎలక్షన్స్లో కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఆ జరిగిన అన్యాయాలు చెప్పాము. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు ఇది. సో ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం అంటే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ పుట్టు నాయకుడు 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన ఎన్నికలు ఇవి. మరి వారు ఏం పని చేసిందో, ఏం పని చేయలేదో చెప్పాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది రోజు. ఎందుకంటే పొలిటీషియన్స్ ఎవరని చెప్తే వాళ్ళ స్వార్థము, ఏదో రకరకాల అబద్ధాలు ఆడే రాజకీయ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారు. సో కానీ మాలాంటి వాళ్ళకి అబద్ధాలు ఆడే కర్మ లేదు. నిజాలు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు రాష్ట్రమంతా తిరుగుతున్నాము. నరేంద్ర మోడీ గారు కానీ ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేయాల్సినటువంటి ప్రధాన పనులు 4 పనులు. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా ఈ 4 పనులు అత్యంత ప్రాధాన్యతతో చేస్తుంది. ఏం పని? ఫస్ట్ పని అంటే భావి భారత పౌరులను నిర్మించే ఒక మంచి నాణ్యమైన విద్యని ఇవ్వాలి. బట్ ఈరోజు ప్రభుత్వ స్కూల్ చూస్తే అలాంటి నాణ్యమైన విద్య కనబడుతుందా? మనకి విద్యను కొనుక్కోవాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2 లక్షలు, హైదరాబాద్లో 3 నుంచి 20 లక్షల వరకు సీట్లు. మరి ఎందుకు ఈ రకంగా? మన డబ్బు లేకనా అంటే డబ్బు లేక కాదు. మనందరం క్యాలిక్యులేషన్ వేసుకొని మేము చెప్పించగలము. ఎంత సింపుల్గా నాణ్యమైన విద్య ఇవ్వచ్చు. మంచి స్కూల్లో, ముఖ్యమంత్రి మండలి జరిగే స్కూల్లో, అలాంటి స్కూల్ మండలి పెట్టడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య ఇవ్వాలి. ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలు, కెనడా, జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇలాంటి ఏ యూరోప్ దేశం తీసుకున్నా కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ అక్కడ 20 నుంచి 30% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టింది. అందుకే ఈరోజు ఆ దేశాన్ని అభివృద్ధి అనేది. మనమేమో ఇంకా కూడా మంత్రాలని, ఎర్ర కుంకుమ, పచ్చ కుంకుమ అని చెప్పి ముక్కలు అన్ని రకరకాలుగా మూఢనమ్మకాలలో పడుకుంటున్నాం. సో ప్రధానంగా చేయాల్సింది ఒక మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలి. రెండోది, మన ప్రాణాలను కాపాడుకోవడానికి, మన జీవితకాలము మంచిగా బతకడానికి, మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి కంపల్సరీ ప్రతి గవర్నమెంట్ మంచి ఆసుపత్రులు, మంచి ఆరోగ్య సేవలు అందించాలి.